జరుగుతుంది, అకారణంగా జరుగుతుంది ఏదైనా అకారణంగా జరుగుతుంది. దీన్ని యాక్సెప్ట్ చేయాలా, లేదంటే ప్రపంచంలో చూపించబడుతున్న వాటిని అంటే లక్ష్యంగా తీసుకొని ఫోర్స్ గా కదలాలా? అంటే నువ్వు యాక్సెప్ట్ చేయకపో జరిగేది ఎలాగో జరుగుతుందిగా, అయిపోయా. దట్ ఇస్ ద హోల్ పాయింట్. ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, కొడుకు కరెక్ట్గా జిడితులాగా పుట్టిండు. యాక్సెప్ట్ చేస్తే బంగారు కొండ, యాక్సెప్ట్ చేయకపోతే చింతపండు. నువ్వు చేసినా చేయకపోయినా వాడు ఎట్లున్నాడు అట్లే ఉన్నాడు, నథింగ్ చేంజ్డ్. అందుకని మనం యాక్సెప్ట్ చేస్తామా చేయమా అని కాదు. ఇంకొకటి ఆధ్యాత్మిక పరంగా అంగీకరించడం అంటే ఏం జరిగిందో అంగీకరించమని చెప్పాడు కాబట్టి అంగీకరించడం కాదు, అది మైండ్తో చేసే యాక్సెప్టెన్స్ కాదు. అది ఏది ఉందో అది శుభము అని అనుకోవడం అంగీకరించడం అన్నమాట. బేసికల్గా అది శుభం అంటే వాట్స్ ఎవర్ ఇస్ దేర్ ఈజ్ గుడ్ అని చెప్పడానికి. అట్లా అష్టవక్ర సంహితలో కాంటెక్స్ట్ ఉంటుంది. ఈ ప్రకృతిలో జరిగే ప్రతిదానికి ఒక కారణం ఉంది, కానీ ప్రకృతి స్వయం అకారణం అని చెప్తారు. మన పుట్టుక అకారణం, మన మరణం అకారణం. మన పుట్టుక మనం ప్లాన్ చేసుకోలే, మన మరణం మనం ప్లాన్ చేసుకోలే. దీని మధ్యన చేసే ప్రతి విధోపది ప్లాన్ చేసుకుని పరిచయం అయిపోతాం. ఇప్పుడు ఎవరికైతే భవిష్యత్తు ఉంటుందో వాడే ప్లాన్ చేసుకుంటాడు. అసలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేకుండా జీవించే వాడికి ప్లానింగ్ ఎందుకు ఉంటుంది? ఒకవేళ ప్లానింగ్ ఉన్నా తాత్కాలికంగా అటు ఇటు అయితే అంగీకరిస్తాడు, ఏముంది, కాన్ఫ్రంటేషన్ ఉండదు. అది ప్రాబ్లం. గుడ్డోళ్ళ అవునా అంటే ఇంతకుముందు అనుకున్నట్టు కట్టెబడుకుంటే వస్తుంది భావన. ఇది నరహరి ఇచ్చిండు నాకు, మా అబ్బాయి. వచ్చిన జోక్ చదివే నేను. ఒక ఊర్లో గుడ్డివాడు ఉదయం పూట కూడా లాంతర్ పట్టుకొని తిరిగేవాడు, రాత్రి పూట పట్టుకొని తిరిగేవాడు. హఠాత్తుగా ఎవరికో డౌట్ వచ్చింది, నీకు కళ్ళు కనబడవు కదా, నువ్వు లాంతరంతో పట్టుకొని తిరుగుతుంటే రెండు కారణాలు. రాత్రిపూట నాకు కళ్ళు కనబడకపోయినా లాంతరంతో పట్టుకుంటా అంటే వేరే వాళ్ళకి నేను కనబడడానికి. ఫాస్ట్గా పైకి వచ్చి గుద్దిర్రు అనుకో చచ్చిపోతా, ఎందుకంటే నాకు తెలియదు ఎవడు వస్తున్నాడు. దీపం కాపాడుతుంది నన్ను. ఉదయం పూట ఎందుకంటే కళ్ళున్నా కూడా మీరు గుడ్డివాళ్ళే అని చెప్పడానికి. అందుకని నాకు జస్ట్ ఫిజికల్ అయి లేదంతే. సో అదర్వైజ్ అందరూ గుడ్డివాళ్లే. ఐ డోంట్ సీ మచ్ డిఫరెన్స్. అట్లా ఏంటది ఏంటంటే తెలుసు కదా, ఎలాగో రాసి పెట్టిందే జరుగుతుంది. రాసి పెట్టి లేనే లేదు అసలు, జనాలు అనుకుంటారు అట్లా. ఎలాగో జరగాల్సి అంటే వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మళ్ళీ మధ్యలో మనం తలబాదుకోవడం ఎందుకు, నువ్వు ఏలు పెట్టడం ఎందుకు అనే దాంట్లో చాలా మరి అట్లా కూడా అన్నిట్లో జరుగుతున్నాయి కదా అని చెప్పి ఊరికే ఉండొచ్చు కదా ఎవడు. కానీ అది పాయింట్ అన్నమాట. అంతే. దాన్ని అంటే మనకి నేను పోస్ట్ కార్డ్ లో ఒక చిన్న 8 నిమిషాల కాన్వర్జేషన్ చేసిన, టాక్ చేసిన. ఓకే, తలరాత అంటే ఏంది అసలు, బ్రహ్మరాత అంటే నా దుడ్డిన రాసి పెట్టుంది అంటాడు కదా. బ్రహ్మరాత అందరికీ సేమ్ ఉంటుంది, తలరాత అందరికీ సేమ్ ఉంటుంది. నుదుటిన రాసేది ఏదైనా ఉంటే అది సేమ్ ఉంటుంది. ఏందో తెలుసా, ప్రకృతి పరంగా రాసేదే తలరాత, ప్రపంచం పరంగా రాసుకున్నదంతా నీ యొక్క మనసు రాత, అది తలకు సంబంధం లేదు. సో మనిషికున్న తలరాత లేనిది మెలకో, నిద్రవో, నడువు, వయసులో మైథునం చేయి, అన్ని సీజన్స్ని యాక్సెప్ట్ చేసి చచ్చిపోవాలి. ఇందులో ఏ మార్పు లేదు. నైజీరియన్ వ్యక్తికైనా, ఫ్రాన్స్ దేశీయుడికైనా, భారతీయుడికైనా ఇదే నాయ. ప్రాబ్లం ఎక్కడొచ్చింది, మైండ్ ఎప్పుడైతే ఎవాల్వ్ అవుతుందో, ఒక్కొక్క మైండ్కి ఒక్కొక్క కెపాసిటీ ఉంది, ఒక్కొక్క మైండ్కి ఒక్కొక్క కాంప్రహెన్షన్ లెవెల్స్ ఉన్నాయి. తర్వాత ఒక్కొక్క మైండ్ కొన్ని విషయాలు పర్సీవ్ చేస్తుంది. ఆ మైండ్ కలిగిన శరీరం ఒకటి ధనికుల ఇంట్లో ఉంది, ఒకటి పేదవాళ్ళ ఇంట్లో ఉంది, ఒకటి అఫ్లుయెంట్ సమాజంలో తిరుగుతుంది. వీటన్నిటి వల్ల మనకు భేదభావాలు కనిపిస్తున్నాయి. సో వీడికి తలరాత అని చెప్పడానికి లేదు, వాడు అదృష్టం బాగుండి ధనికుల ఇంట్లో పుట్టాడు, ఏం లేదు. అట్లా అనుకుంటే పతనం స్టార్ట్, నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. సరే, డబ్బున్న కుటుంబంలో పుడితే మంచిదే, నేను దానికి అగెనెస్ట్ కాదు. కానీ తలరాత అనేది
భగవంతుడనే తలరాతని తీసుకుంటే దాంట్లో మనం తీసుకోవాల్సిన ప్రకృతిపరమైనవే. మంచి నిద్రపోవడం, మంచిగా భోజనం చేయడం, వయసులో శృంగారం చేయడం, ఇదంతా తలరాత కిందకి వస్తుంది. అది కుక్కలు, పిల్లులు, చీమలు, అమీబా కూడా వర్తిస్తుంది. అట్లా ఇది రమణ మహర్షి కాంటెక్స్ట్ లో రమణ మహర్షి ఒకటి చెప్తా ఉంటారు కదా, జరగక మానదు, నువ్వు అని జరిగేదాన్ని నువ్వేం చేసినా ఆపలేవు. అలానే అది కూడా ప్రకృతి పరంగానే, ప్రకృతి పరంగానే. అంటే 100% స్టేట్మెంట్ విశ్వ మానవాళికి సెట్ అయిందంటే అది ప్రకృతిపరమైనదే. ప్రాపంచికమైనది ఏది అందరికీ సేమ్ ఉండదు. ఇంపాసిబుల్ నెక్స్ట్ 1000 టైమ్స్ అన్నమాట. ఇప్పుడు జరిగేది జరక్క మానదు అంటే నువ్వు అనుకున్నంత మాత్రాన జరగకుండా ఉండదు, నువ్వు అనుకోలేదని జరగకుండా ఆగదు. అంటే అట్లాంటిది ఏదో నువ్వు అనుకున్నా జరగదు, నువ్వు అనుకోకపోయినా జరుగుతుంది. అవి ప్రకృతిపరమైనవి. ప్రాపంచికమైనవి నువ్వు అనుకుంటే జరుగుతాయి, నువ్వు సరైన అవగాహన అనుకుంటే జరగచ్చు, నువ్వు అవగాహన లేకుండా అనుకుంటే జరగవు. ఇప్పుడు నేను అనుకుంటున్నా 1 కోటి రూపాయలు ఎర్న్ చేయాలని, ప్రకృతిలో డబ్బే లేదు కాబట్టి అట్లా అనుకోవడం లేదు. ఉదాహరణకి నిద్ర అనేది పెట్టి చూడు, రమణ మహర్షి చెప్పిన స్టేట్మెంట్. ఉదాహరణకి వాళ్ళ అమ్మ తాకింది, నిద్రపోరా, నిద్రపో 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 అంటే అప్పుడు ఆయన రాసిచ్చాడు, నా నిద్రపో అనుకున్నా నిద్ర రాకమా అన్నది, నేను నిద్రపోను అనుకున్నా నిద్ర రాకమా అన్నది. ఆ కాంటెక్స్ట్ లోనే కరెక్ట్ అది, అంతే తప్ప అది ప్రకృతిపరమైన విషయాలకు కాదు. జరిగే ప్రతిదాన్ని అస్సలు అన్వయించడానికి లేదు. అసలు ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్ లో చూస్తే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ప్రాపర్ గా కలుగుతుంది. లేకపోతే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ వస్తుంది, జీవిత పరమార్థంలో కన్ఫ్యూజన్ వస్తుంది, లక్ష్యాల్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ప్రకృతిలో లక్ష్యం అంటే లక్ష్యము లేకపోవడం, ప్రకృతిలో గమ్యస్థానం అంటే ఉన్న చోటు అని, ప్రపంచంలో గమ్యస్థానం అంటే ఇక్కడి నుంచి ఎక్కడికో పోవాలని. ప్రకృతిలో నీవు తప్ప ఎవడూ లేడు. ప్రపంచంలో నీవున్నావు, నీకు కుటుంబం ఉంది, దానికి ఒక కులం ఉంది, మతం ఉంది, ఓ సమాజం ఉంది, ఓ దేశం ఉంది, బౌండరీ ఉంది. ప్రకృతి అంటే బౌండరీలెస్, సీమ్లెస్ ఎక్స్పీరియన్స్. ప్రపంచంలో బౌండరీనే ఉంది. ప్రకృతిలో అసలు విజయం లేదు, అపజయం లేదు. ప్రపంచంలో విజయం ఉంది, అపజయం ఉంది, నమ్మకం ఉంది, అపనమ్మకం ఉంది. ప్రకృతిలో డిపెండెన్సీ లేదు. ఇప్పుడు ఒక అడవిలో ఒక పులి ఉంటది, పులి కాలుకు దెబ్బ తాకింది, ఏ పులి దాన్ని రెట్టబట్టుకొని లేపి భోజనం తీసుకపోదు, సావాలది. అందుకే ఏ జ్ఞాని కూడా వేరే వాళ్ళతో సేవలు చేయించుకోడు, ప్రకృతి నియమం కాబట్టి. ఇప్పుడు శంకరాచార్య లాంటి వాళ్ళు ఎవరు ముట్టుకోవడానికి లేదు. రమణ మహర్షి కూడా చివరి వరకు ఎవరిని ముట్టుకొని ఇవ్వలే. దానికి ఒక ప్రకృతి ధర్మం ఉంది. ప్రకృతిలో ఏ ప్రాణి ఇంకో ప్రాణి మీద భుజాల మీద చేతులేసి మాట్లాడుకోవడము, చెంపలు గెలుకోవడము ఏముండదు. ప్రకృతిలో ఒక బ్రూటల్ రియాలిటీ అది. యూ ఎక్స్పీరియన్స్ సైలెన్స్ ఆల్ ద టైం. మధ్య మధ్యలో నీకు ప్రకృతి ధర్మాలు వచ్చి నిన్ను కదుపుతాయి. అప్పుడు వెళ్ళి భోజనం చేస్తావు, అప్పుడు వెళ్ళి మైథునం చేస్తావు, అక్కడితో అయిపోయింది. మళ్ళీ నువ్వు మనోశూన్యతలో కూర్చుంటావు. నేను ఒక టాక్ చేసిన, చాలా మందికి తెలియదు ఇది, అంటే ఆలోచించారు కాబట్టి, తప్పని కాదు. ఈ భూమి మీద ధ్యాన పద్ధతులు ఎన్నో ఉన్నాయి, అన్ని మనిషి సృష్టించినవే. కానీ ప్రకృతి కూడా ఒక ధ్యాన పద్ధతి ఇచ్చింది, అది ఇగ్నోర్ చేసిన మనిషి. ఆశ్రమాల్లో అది పెడితే ఆశ్రమాలు బంద్ అయిపోతాయి. దానికి జాజిన్ అని పేరు, జాజిన్. దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తే సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్, దట్ ఈస్ మెడిటేషన్. ఇప్పుడు ఎప్పుడన్నా రోడ్డు మీద కుక్కను చూడు, అది తిన్న తర్వాత వెళ్ళి ఒక దగ్గర ఇట్లా కూర్చుంటది, ఒక దగ్గర చూస్తూ ఉంటది. అది చూస్తుంది కానీ స్పెసిఫిక్ గా దేన్ని చూస్తలేదు. దట్ ఈస్ మెడిటేషన్. మనిషి ఎప్పుడు స్పెసిఫిక్ గా దేన్నో దాన్ని చూస్తున్నాడు. నీతో మాట్లాడుతుంటే నిన్ను చూస్తున్నా, సినిమాను చూస్తుంటే హీరోని చూస్తున్నా, తినేటప్పుడు కంచాను చూస్తున్నా. స్పెసిఫిక్ గా ఏదో నడుస్తూ ఉంది. ఆ స్పెసిఫికేషన్ వల్ల మైండ్ ఫామ్ అవుతుంది. ఇఫ్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ అటెన్షన్, మైండ్ ఈస్ నాట్ క్రియేటెడ్. ఇది అందరికీ వర్తించేది, నా ఒక్కడికని కాదు. ఇప్పుడు రమణ మహర్షి దేన్ని స్పెసిఫిక్ గా చూడడు. అది చూస్తే కాసేపు చూసి మళ్ళీ దాని నుంచి పక్కకు వచ్చేస్తాం. సో ప్రకృతిలో ఏ ప్రాణి ఒక దిక్కు చూస్తున్నప్పుడు దాని ఎదురుగా స్పెసిఫిక్ గా ఒకటి ఉండడం అవసరం లేదు, అది ఊరికే చూస్తుంది. దాని చూపుకి డైరెక్షన్ ఉంది కానీ దాని మైండ్ యాక్చువల్ గా దాన్ని పర్సీవ్ చేస్తలేదు. ఇది ఒక గొప్ప సాధన కాని సాధన, ఎవడైనా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేయండి, నేను ఎప్పుడు చేసేది అది. మనకు కూడా యాదృచ్ఛికంగా అప్పుడప్పుడు జరుగుతాం, నిరంతరం చేయాలంటుంది. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, వచ్చిన తర్వాత టీ తాగడానికి వచ్చావు, ఇది తప్ప
మిగతా అదేది నువ్వు పర్సీవ్ చేయకూడదు. బట్ యూ హ్యావ్ టు బి అలర్ట్. పర్సీవ్ చేయొద్దంటే లేజీగా నువ్వు ఒక రకమైన ఏమంటారు మూసుకపోయిన కళ్ళతో ఉండమని కాదు. నీ చుట్టూ ఏం జరుగుతుందో అలర్ట్ గా ఉండడం ఒకటి. కుక్క అలర్ట్ గా ఉంటది కానీ పర్సీవ్ ఏది చేయదు. అంటే ఇప్పుడు చూసి అక్కడ చెట్టు బాగుంది, ఆ చెట్టు ఆకులు చూసిన వారి అదృష్టం వార పిట్టబోతుంది. మైండ్ లో ఈ చార్టర్ బాక్స్ రన్ అవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ లుకింగ్ ఎట్ సంథింగ్, ఇట్ ఈస్ నాట్ థింకింగ్ అబౌట్ దట్ సంథింగ్. మనిషి దుర్మార్గుడు. మనిషికున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల వాడు మైండ్ మొత్తం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. వాడు చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఇది చూస్తున్నాడు, ఇది ఆలోచిస్తున్నాడు. ఓషో ఒకసారి చెప్తున్నాడు అనమాట, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎన్లైటెండ్, చిన్న చిన్న టెస్టులు నీ మీద చేసుకో. ఎట్లా? ఎవరో యాక్సిడెంట్ అయింది, నీ మైండ్లో ఫస్ట్ థాట్ వచ్చిందేమో ఆడనా మొగనా అని. యూ స్టక్ ఇన్ ద మైండ్ అని చెప్తున్నాను. అంతే. ఒకరు పోయిందని చెప్పారు, పోయిందనగానే విలువైందని నీ మనసులో వచ్చిందా? యూ స్టక్ ఇన్ ద మైండ్. ఏం పోయిందని అడగాలి. చచ్చిపోయిందంటే ఎవరు అని అడగాలి. కుక్క అయిండొచ్చు, ఆడ అయిండొచ్చు, మొగ అయిండొచ్చు. బట్ యూ ఓన్లీ వాల్యూ హ్యూమన్ బీయింగ్. దట్ టు సెక్స్ ఏంటి అనేది చూస్తావు, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తావు. దట్స్ హౌ మైండ్ కమ్స్ ఇన్ టు బీయింగ్. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ లైఫ్, ఎన్లైటన్మెంట్ వచ్చింది అనుకో, దాని అర్థం ఏదో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాదు. ఈ మనస్సులో ఉన్న విభజనలు ఉన్న స్థితిని తెలుసుకొని అవసరమైతే ఏ విభజనలు లేకుండా చూడగలిగే స్థితి కూడా వస్తుంది. అంతకుమించి దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఈ ప్రపంచంలో ఒక కోర్స్ చేయడం వల్ల ఉపయోగం ఉంది కానీ జ్ఞానోదయం వల్ల ఏ ఉపయోగం లేదు. జీరో ఏమంటారు, అట్టర్ యూజ్లెస్ థింగ్ అది. దుడ్డు బిల్లు ఉపయోగం లేదు. దానివల్ల ఏకైక ఉపయోగం ఏంది? యు ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు యువర్ సెల్ఫ్, యువర్ ఎగ్జిస్టెన్స్, నేచర్, అండ్ యు ఆర్ ఆల్వేస్ పీస్ఫుల్. ఇది ఒక్కటే బెనిఫిట్, ఇంకా వేరే ఏ బెనిఫిట్ లేదు. ఈ మోడర్న్ డేలో జ్ఞానోదయం పొందిన వాళ్ళు డబ్బులు సంపాదించారు కాబట్టి చాలా మంది స్పిరిచువలిస్టులుగా మారుతున్నారు. దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ పీపుల్ అండ్ మింటింగ్ లాట్ ఆఫ్ మనీ. కోర్సుల పేరు మీద, వస్తువుల పేరు మీద, దండలు, ఆ తర్వాత రకరకాల యాగాలు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అది మనీ బిజినెస్ లాగా చేస్తుంది. ఆథెంటిక్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కలిగితే ఈ మనస్సులో ఉన్న ఈ జంజాటకాలన్నీ పడిపోతాయి. స్వపర భేదాలు పడిపోయినాయి, నాది నీదని అప్పుడు ఓన్లీ వ్యవహారిక సత్యాలు అవసరానికి ఉపయోగించుకోవడం. ఎవరిని అడిగితే నాదేనండి అని చెప్పి, యూ డోంట్ రియల్లీ మీన్ ఎనీథింగ్. అట్లా తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. జనన మరణాలు లేవని తెలుస్తుంది. నిన్నెవడు నిందించలేడు అని తెలుస్తుంది. యు నెవర్ గెట్ హర్ట్. నువ్వు ఎంతసేపు ఉన్నా ఒక్కరి గురించి కూడా నీకు ఒక నెగిటివ్ భావన కలగదు. అంటే నువ్వు అనుకున్నా కలగదు. ఎందుకంటే వేరే వాడు లేడని తెలిసిన తర్వాత, నిన్న సద్గురు సుబ్రహ్మణ్యం పుస్తకంలో వచ్చిన కాంటెక్స్ట్ ఉంది. రమణ భగవాన్ ఆయన జ్ఞానోదయం అయింది కదా, మరి ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు అరుణాచలం కొండ మీద. ఒక్కరికన్నా తన శిష్యుడిగా చేసుకొని తన చేయి ఇచ్చి పైకి లాక్కుంటే బాగుండేది కదా. అంటే సద్గురు సుబ్రహ్మణ్యం చెప్పిన ఆన్సర్ అల్టిమేట్. అసలు వేరే వాడు అంత థాటే లేదు ఆయన కానీ. అది ఎన్జిఓలు చేసే పని. ఎన్లైటెడ్ మ్యాన్ ఈజ్ లైక్ ఏ మంకీ. జ్ఞానోదయం పొందాలనుకునేవాడు కోతి పిల్లలాగా కోతి పుట్టను పట్టుకుని ఉండవలసిందే. అతనికి వ్యక్తిగతంగా ఏమీ లేదు. అర్థం చేయించాలన్న ప్రయత్నమే పోయింది. చెప్తావు, అయిపోయింది అంతే. వెదర్ అదర్ అర్థం చేసుకున్నాడా లేదా ఏం సంబంధం. ఇది మామూలు విషయం కాదు. ఇది అలాగని నువ్వు ప్రిటెండ్ చేయలేవు. ఎవడైతే తనకి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న ప్రతిదాని మీద మనసు సారించి ప్రిజుడిస్ లేకుండా, ప్రీకన్సీవ్డ్ నోషన్స్ లేకుండా, అన్బయాస్డ్ మైండ్తో ఎంక్వైరీ చేస్తాడో అప్పుడు నేను చెప్పింది అర్థమైంది. అదర్వైజ్ ఫిలాసఫీ అండ్ కాంటెక్స్ట్ బాగా చెప్పాడు రా అని అంటారు తప్ప నిజంగా ఏం అర్థం కాదు. సో అందుకని ఈ ప్రకృతి క్రియేట్ చేసిన మెడిటేషన్ జాజేన్. జాజేన్ అంటేనే డూ నథింగ్. డూ నథింగ్ అంటే లేజినెస్ కాదు. డూ నథింగ్ అంటే
ఒక ప్యాసివ్ మైండ్ కాదు. యూఆర్ అబ్సల్యూట్లీ అవేర్ అండ్ అలర్ట్, బట్ యు ఆర్ నాట్ పర్సీవింగ్ రియల్లీ ఎనీథింగ్. ఇంకా చెప్పాలంటే యు ఆర్ నాట్ ఎక్స్ట్రాక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీథింగ్. దీన్ని ఎన్నిసార్లు చూసినా గ్లాసుని గ్లాసుగా చూసావు తప్ప ఈ గ్లాస్ ఏ కంపెనీదని కానీ, ఈ గ్లాస్ మనదని కానీ, వేరే వాళ్ళదని కానీ, ఎత్తుకపోదామని కానీ ఒక్క థాట్ రాలేదు నీకు అట్లా. సో నిన్న సద్గురు సుబ్రహ్మణ్యం పుస్తకంలో ఇప్పుడు జ్ఞానోదయపు స్థితి ఏమిటి అంటే ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే, ఉన్నది ఉన్నట్టు, ఒకటిని ఒకటిగా, దానిని దానిగానే చూసే స్థితి అని చెప్పిండు. ఎప్పుడు మనిషి అట్లా చూడడు. నా చూపులో నా మనసు కలుస్తుంది. కపచినాలో ఆ పాలకి కాఫీ కలిసినట్టు. అందుకని చూపు చూపుగా ఉంది, మనసు పక్కన బాడీ గార్డ్ లాగా నిలబడ్డది. ఇట్ ఈస్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్. అవసరమైతే బాడీ గార్డ్ వచ్చి డోర్ తెరిచాడు, కానీ నువ్వు అస్తమానం అడ్డం రావద్దు బాడీ గార్డ్ మినిస్టర్కి. కానీ ఈ బాడీ గార్డ్ ఏం చేస్తున్నాడు, అన్నిట్లో ఇంటర్ఫియర్ అవుతుంది. ఆ ఇంటర్ఫియరెన్స్ ఎంత అయిపోయిందంటే ఇప్పుడు కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కానంత ఒక పెద్ద రోగంగా మారిపోయింది. సో ప్రపంచంలో ఎవరైనా జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే జాజెన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అన్నమాట. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే నేను అంటున్నది, సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ప్రాపంచిక విషయం అది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అర్థమైన వాడికి మ్యాథ్స్ రాకపోవచ్చు, ఇంగ్లీష్ రాకపోవచ్చు, వాడికి ఏది పట్టకపోవచ్చు, వాడిని ప్రపంచంలో డంబెస్ట్ పర్సన్ అనొచ్చు. కానీ జ్ఞానోదయం అనే పర్స్పెక్టివ్లో హీఈస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్. ఎందుకంటే అర్థం చేసుకున్న వాళ్ళంతా అశాంతిలోనే ఉన్నారు. వాడికి అర్థమైతే అర్థమైంది, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్తాడు తప్ప నాకు ఎందుకు అర్థం కాలేదు, నా కర్మ అనేది ఏముండదు. ఎందుకంటే ఒకానొక స్థితిలో నాకు తెలుసు అన్నది ఎంత క్లారిటీనో అది నాకు తెలియదని కూడా అంతే క్లారిటీ ప్రకృతిలో. ప్రపంచంలో గిల్ట్ తెలియదా, సిగ్గు లేదా, ఇజ్జత్ లేదా అంటారు. ప్రకృతిలో అట్లా ఉండదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ నోయింగ్ అండ్ అన్నోయింగ్. రెండు ఒకే తలంలో ఆపరేట్ చేయబడుతుంది. ఎందుకంటే ఆ రెండు చెప్తున్నప్పుడు నీ హృదయంలో అది లేదు, పిసపిస లేదు. ఇది నాది అని చెప్పినప్పుడు ఎట్లుందో ఇది నాది కాదని చెప్పినప్పుడు సేమ్ ఉంది. నీ యొక్క లై డిటెక్టర్లో టెస్ట్ చేస్తారు కదా, అది నీకు నిరంతరం తెలుస్తూ ఉంటుంది. అంటే నాది అనుకున్నప్పుడు మన మైండ్ ఒకలా ప్రవర్తిస్తుంది, మన మాట ఒకలా ఉంటుంది. అట్లా మన నాది కాదనగానే ఒక రకమైన కేర్ ఫ్రీనెస్ వచ్చేస్తుంది. వస్తువుని చాలా ఇట్లా ఇసిరేస్తాం. ఇంట్లో ఎవరు లేరంటే ఒకలాగా ఉంటాం, ఎవరు ఉన్నారనగానే ఒకలా ఉంటాం. ఇట్లా మైండ్. నన్ను రీసెంట్గా ఎవరు అడిగారు, నాది స్ప్లిట్ పర్సనాలిటీ, వాట్ షుడ్ ఐ డూ అని. నేను స్ప్లిట్ పర్సనాలిటీ, దాన్ని ఉమ్మిచ్చేసి ప్రాబ్లం సాల్వ్. అసలు పర్సనాలిటీ ఏందిరా బాబు, ఎంత ఆధునిక మానవుడి యొక్క సృష్టి. పర్సనాలిటీ లెస్గుండు. చిన్నపిల్లలతో ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉండు. బీ లైక్ ఏ వాటర్. వాటర్ హ్యాస్ నో పర్సనాలిటీ. ఇట్ హ్యాస్ గ్రేట్ క్వాలిటీ బట్ ఇట్ హ్యాస్ నో పర్సనాలిటీ. అట్లా. ఇంకోటి ఏదో చెప్పిన బెట, జ్ఞాని. జ్ఞాని దృష్టిలో అందరూ జ్ఞానులే 100%. కానీ అజ్ఞాని దృష్టిలో జ్ఞాని ఉన్నాడు, అజ్ఞాని ఉన్నాడు, ఫిలాసఫర్ ఉన్నాడు, థింకర్ ఉన్నాడు, మంచివాడు ఉన్నాడు, చెడ్డవాడు ఉన్నది, పెద్దది ఉంది, చిన్నది ఉంది, పరా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. జ్ఞాని దృష్టిలో అలాంటివి ఏమి లేవు. సింపుల్. వాడే సెల్ఫ్. మళ్ళీ సెల్ఫ్ ఏమిటి, ఏమనుకోడు. ఏదనుకున్నా అది అబద్ధమే. కాబట్టి ఒకవేళ అనుకోవలసి వస్తే, వరబల్గా చెప్పవలసి వస్తే కొన్ని చెప్పారు. కృష్ణమూర్తిని అడిగారు, కృష్ణమూర్తికి ఉత్తరం రాసి పంపిస్తే ఇట్లా కూర్చుంటారు కృష్ణమూర్తి. సో సమ్వన్ ఆస్క్డ్ మీ ఎ క్వశ్చన్, హూ ఆర్ యు? ఇట్లా చూసి వచ్చి స్లిప్ ఇట్లా కింద పెట్టి సో కృష్ణమూర్తి ఏమడిగాడు తెలుసా? యూ బెటర్ ఆస్క్ దిస్ క్వశ్చన్ రాదర్ దాన్ ఆస్కింగ్ మీ హూ ఆర్ యూ. యూ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ యువర్ సెల్ఫ్ హూ యామ్ ఐ. నువ్వు అడుక్కోవాల్సింది నువ్వెవడని కాదు, నేనేవడదని. సరే అడిగావు కాబట్టి చెప్తున్నాను, ఐఎమ్ ఏ నోబడీ. ఐఎమ్ ఏ నోబడీ. ఇంకో క్వశ్చన్ చెప్పాడు, అయిపోయింది ఆన్సర్. అట్లా
ఇగో ఒకడు కులానికి చెందినవాడు, ఒకడు ఒక ఏరియాకి చెందినవాడు, ఒకడు ఒక వంశానికి చెందినవాడు, నేను ఆకాశానికి చెందినవాడిని. అట్లా నేను నోబడి. ఈ ప్రపంచంలో పనికిరాని దానికి కూడా ఐఎస్ఐ బ్రాండ్ ఉంది, ఒక స్టాంప్ ఉంది, లోగో ఉంది. ఆకాశానికి ఏముంది? భూమి కూడా ముక్కలు ముక్కలు చేసిరి. ఈ భూమి మీద అఖండంగా ఉన్నది ఏదన్నా ఉంది, మనిషి ఎక్స్పీరియన్స్ చేయగలిగిందంటే సముద్రం అండ్ ఆకాశం. ఇక ఏది నువ్వు అఖండంగా చూడలేవు. ఇంకొకటి తెలుసా, ఇది నేను చెప్పినప్పుడు చాలా మంది అరే ఈ డైమెన్షన్లో ఎప్పుడు ఆలోచించలేదు, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తాం. నువ్వు ఏది చూసినా ఇంతకుముందు చెప్పినట్టు స్పెసిఫిక్గా చూస్తావు. ఇది అందరు మళ్ళా హోటల్కి వచ్చావు అనుకో, మెన్యూ కార్డు చూస్తావు, మెన్యూ కార్డులో ఇడ్లీ చూస్తావు, తర్వాత ఇట్లా కూర్చుంటే నీ గ్లాసు నీ టేబుల్ చూస్తావు కదా. సముద్రాన్ని చూసినప్పుడు సముద్రాన్ని స్పెసిఫిక్గా చూడవు. సముద్రంలో ఒక అలని కానీ, సముద్రంలో ఒక చేపని కానీ, సముద్రంలో ఎక్కడో తేలుతున్న ఒక రాయిని కానీ ఎప్పుడు చూడవు. సముద్రాన్ని మొత్తంగా కలిపి చూస్తుంది మైండ్. అట్లాగే ఆకాశంలో ఒక భాగాన్ని ఎప్పుడు చూడవు. నువ్వు చూస్తే ఆకాశాన్ని చూస్తావు, లేదా ఆకాశాన్ని చూడవు, అంతే. ఇది అందరి ఎక్స్పీరియన్స్. ఇది నేను తూర్పు వైపు ఉన్న ఆకాశాన్ని చూస్తానని ఎవడు చెప్పాడు. సో ఆకాశం అంతే. ఆకాశం అంటే ఆకాశం అని. నోబడినెస్ అంటే అట్లా బౌండరీ లేని తత్వం, అంటే అది ఎవరిది కాదు. అది ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. కనిపిస్తుందా? కనిపిస్తుంది యాజ్ ఎ ఫామ్గా, బట్ దాని లోపట చిరునామా లేదు. అట్లా నోబడి. కబీర్ కూడా చెప్పాడు, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న దశ ఏంటంటే అమనో దశ అని చెప్పి, మనసు లేని దశ. మనసు లేని దశ. తర్వాత మన శాస్త్రాలు వేదాలు ఘోషిస్తున్నాయి, ఎవరు దైవం, నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నా, దాని లక్షణం ఏంటంటే నామరూపరహితం అదని చెప్పి. ఇంకా బొంగాయంగా దానికి పేరు లేదంట, దానికి రూపం లేదంట. ఇంకొక శాస్త్రంలో చెప్పారు దేవుడు ఎలా ఉంటాడంటే ఎలా ఉంటాడని నువ్వు ఊహిస్తావో అలా తప్ప పరిపర విధములుగా ఉంటాడని. ఎట్లా మరి? ఇదంతా నీ మనోశూన్యతను క్రియేట్ చేయడానికి, అంటే నీ సర్చింగ్ ఆపడానికి. స్టాప్ సర్చింగ్. బెస్ట్ అనేది లేదు, ఉన్నది ఏదో బెస్ట్ అనుకో, బాగుంటుంది. కంపారిజన్లోనే బెటర్, బెస్ట్, గుడ్ ఇవన్నీ ఉన్నాయి. అదర్వైజ్ దేనికది చాలా బాగుంది, ఎంతో బాగుంది. బాగుందంటే మళ్ళీ పోల్చి కాదు, నిజంగానే బాగుంది. ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, అన్ని బాగుంది కాబట్టి అన్నిటిని కలిపి ఉంది అంటున్నాం మనం. సో ఒకటి బాగుంది, ఒకటి బాగాలేకపోతే అట్లా బాగుంది బాగాలేదు రెండు సర్వైవ్ అవుతాయి. ఉన్నవన్నీ బాగున్నప్పుడు అన్ని బాగుందిలు కలిపి ఒక బాగుంది, అది జస్ట్ ఉంది అని మిగిలిపోతుంది. దానికి బీయింగ్ అని పేరు, హ్యూమన్ బీయింగ్. అట్లా ప్రాణిగా ఉన్నవాడు, కదులుతున్నవాడు, అంతే, అక్కడితో అయిపోయింది. అందుకని అజ్ఞానము జ్ఞానం అంతా ఇదంతా విభజననే. సో జ్ఞానోదయము, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ఇవి ఏమి ఉపయోగపడవు ప్రపంచకంగా. హీ విల్ బి నాట్ హ్యావింగ్ ఎ గ్రేట్ మైండ్, బట్ హీ విల్ హ్యావ్ ఎ రైట్ మైండ్. గ్రేట్ మైండ్ అనేవాడు ఒక మ్యాథమెటిషియన్ అవ్వచ్చు, వాడు సంగీతం టకటక నేర్చు చైల్డ్ ప్రాజెక్ట్ అయిపోవచ్చు. అంత మాత్రం చేత అతను లైఫ్ని అర్థం చేసుకుంటున్న గ్యారంటీ లేదు. ఒకసారి ఓషన్ అడిగారు, ఎవరి ఈ యొక్క ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అడుగుపెట్టి విజయం సాధిస్తారు అంటే నేను చాలా పొయిటిక్ గా చెప్పాడు, ఆలస్య శిరోమణి అని. ఆలస్య శిరోమణి అంటే ఎవడైతే ఎలాంటి ఉత్సుకత లేకుండా, ఎవడైతే తను హాయిగా నెమ్మదిగా రిలాక్స్ ఉంటాడో వాడికి ఒక్కడికి చిక్కుతుంది. ఎందుకంటే అలా ఉన్నాడంటే వాడికి పోలిక లేదని, అలా ఉన్నాడంటే వాడి లక్ష్యం లేదని, అలా ఉన్నాడంటే వాడి మైండ్ హాయిగా ఉందని. నేను ఫ్లైట్ ఎక్కుతా కదా, ఇట్లా ఫ్లైట్ పార్క్ చేయగానే లేచి నిలబడతారు అంతే, ఎక్కడికి పోదు అది. ఇంకోటి 2 నిమిషాల తర్వాత డోర్ మూసేస్తారు, లోపటనే బయటనే అని కాదు, ఖచ్చితంగా నువ్వు దిగవలసిందే. దిగి ఆ క్యూలో నిలబడతారు. నేను అందుకే ఎప్పుడు ఫ్లైట్ ఎక్కిన ఒక్కడిని ఎక్కితే అది ఆపగానే హాయిగా కూర్చుంటా 6 నిమిషాలు 7 నిమిషాల్లో. అందరు పోయి చివరి ప్రయాణికుడు పోతుంటారు ఇట్లా. వాడు ఆ డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఒక్కటి ఉంటుంది, నేను ఒక్కడిని ఉంటా, అటు దిగుతా. తొందర ఎందుకు? వాళ్ళు అన్ని డబ్బులు తీసుకొని నేను తీసుకుపోయారు, నేను ఎక్కించుకొని పోతారు.
నిన్ను ఎయిర్పోర్ట్ బయట ఇసిరేయడమే వాళ్ళ పని. వాళ్ళు తప్పకుండా నిన్ను వదిలించుకుంటారు, వాళ్ళకి ఇష్టం లేదు ప్రయాణికులు అంటే. ఎక్కువసేపు ఉంటే డౌట్ పడతారు, ఒకదాన్ని ఎక్కువసేపు చూస్తే ప్రాబ్లం అవుతుంది, అన్ని సీసీ కెమెరాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లా. సో ఆలస్య శిరోమణికి అందుతుందని చెప్పాడు. అది నేను కూడా చెప్తున్నా 100% కరెక్ట్. అంటే ఒక యాంగ్జైటీ లేదు, తెలుసుకోవాలన్న తాపత్రయం లేదు. హాయ్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పిన వాడికి చిక్కుతుంది. ఏదేమైనా నేను సాధిస్తా అన్నవాడు ఈగోయిస్ట్ గా మారతాడు. నా ప్రయత్నం చేస్తా, సరైన ప్రయత్నం, అది నన్ను పట్టుకోవాల్సిందే అనుకుంటే చిక్కుతారు. చిక్కడం అంటే ఏమి లేదు. దీనికి ఒక చిన్న ప్రమాణం ఏమిటంటే, సర్వకాల సర్వవస్థల్లో నీ మనసులో అలజడి గాని, అశాంతి గాని, దిగులు గాని, బాధ గాని, చింత గాని లేకపోతే యు ఆర్ ఎన్లైటెండ్. అలాగని నువ్వు ఎక్కడో మూసుకుని ఉంటే కుదరదు. అన్ని చేయవలసిందే. బిజినెస్ చెయ్యి, ప్రాపంచిక వివరాలు ఉండు, భర్తతో ఉండు, భార్యతో ఉండు, పోయి బిందె తీసుకొని నీళ్లు తీసుకురా, తిట్టించుకో, అన్ని చెయ్యి. కానీ అంతర్గతంగా ఇది జరుగుతుంది. అంతర్గత అశాంతి గాని, బాధ గాని, చింత గాని, ద్వేషము గాని, వైమనస్యత గాని ఏమీ లేవు. అలాగని నువ్వు నటిస్తలేవు, నిజంగానే లేవు. నిజంగానే ఎందుకు లేవంటే, నువ్వు ఒక పరిపూర్ణ ఏకాంతాన్ని నిరంతరం అనుభవిస్తున్నావు. ఇది అనివార్యంగా జరుగుతుంది. మళ్ళా ఇంతకుముందే చెప్పినట్టు దుడ్డు బిల్లు ఉపయోగం లేదు, జీరో. అసలు ఎన్లైటన్మెంట్ వల్ల ఉపయోగాలు ఉంటే ఈ పాటికి ఎన్లైటన్మెంట్ స్కూల్స్ వచ్చేవి. ఇన్ని వేల సంవత్సరాలు ఒక్క స్కూల్ రాలేదు. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాల పేరుతో వస్తున్నాయి కానీ దేర్ ఇస్ నో సర్టిఫికేట్. ఇంకా కొందరు మూర్ఖులు సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు, మెడిటేషన్ సర్టిఫికేట్ అంట, ఫస్ట్ లెవెల్ అంట, సెకండ్ లెవెల్ అంట. మా ఎంత దరిద్రులు ఉన్నారంటే, దేన్నైనా ప్రొడక్ట్ గా మార్చేయగలడు మనిషి. ఇంపాసిబుల్ అది. నేను ఎక్కడ చూస్తున్నా తెలుస్తలేదా? నేను ఎంతసేపు కళ్ళు మూసుకొని మాట్లాడేదేమో. అంటే ఎంతసేపు పెట్టుకున్నా నాకు ఎక్కడ హెడ్ ప్రాబ్లం అనిపించలే. అవునా? అంటే ఫస్ట్ టెస్ట్ పూర్తయింది. మామూలుగా 10 minutes మాట్లాడాను అనుకో, నాకు కంటలు కూస్తాయి అద్దాలు పెట్టుకున్న ప్రతిసారి ఈ ఏరియాలో నాకు. ఎందుకంటే ఇది బాడీని ఒత్తి పట్టుకుంటది కదా, అందుకని బ్లడ్ సర్క్యులేషన్ లో ప్రాబ్లం, కదిలే చోట ప్రాబ్లం వస్తుంది. ఇప్పటివరకైతే అనిపించలేదు. మరి తర్వాత చెమట ఒక ప్రాబ్లం, అది ఎక్కడ పట్టుకుందో అక్కడ చెమట పట్టుకుంటది కదా. ప్రస్తుతానికి అట్లా ఇరిటేషన్ అట్లాంటిది ఏమి రాలేదు. అంటే అద్దాలు నేను ఎప్పుడు వదిలేసినట్టే, అమెరికాలో ఉన్నప్పుడు షికాగో నుంచి నేను అరోరా వస్తున్నా ఒక ఫ్రెండ్తో. ఆ రోజు అద్దాలు వదిలేసిన నేను. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు నరహరిస్తే వెంటనే పెట్టుకున్నా. దాని అటాచ్మెంట్ ఉందని కాదు, ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళినా అద్దాలది పౌచ్, అది నా బ్యాగులో శాచెల్లో ఉండాలి. తర్వాత ఇట్లా గడప బయటకు పెడితే నాకు రేబ్యాన్ ఉండాలి అంతే. అది ఐ మెయింటైన్ సిన్సియర్లీ. సో యుఎస్లో ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 50-60 days ఉన్నా. అందులో ఫ్రీక్వెంట్గా ఒక 4 to 10 days వాళ్ళతో పాటు ఉన్నాను. మిగతా టైంలో ఐ యూస్ టు ట్రావెల్. కానీ ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా అతనే డ్రాప్ చేసేవాడు. ఎందుకంటే జస్ట్ ఒక 1/2 hour జర్నీ, ట్రాఫిక్ అట్లా ఏమి ఉండదు. సో ఒకసారి మేము షికాగో నుంచి అరోరా దాటి షాంపెన్ అనే గ్రామానికి వస్తున్నాం. అప్పుడు ఒక చిన్న కాన్వర్జేషన్ జరిగింది. నేను అద్దాలు పెట్టుకొని హాయిగా పాటలు వింటున్నా. అతను అన్న మాట ఏంటంటే, ఒకటి అలవాటు అయితే వదిలేయడం కష్టం కదా అన్న. నేను ఎందుకు అట్లా అన్నావు అన్న. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను couple of years నుంచి చూస్తున్నా ఇక్కడ, అట్లీస్ట్ అమెరికాకి వచ్చినాక చూసినా అసలు నువ్వు అద్దాలు లేకుండా బయటకు వెళ్ళావు. అది నీ బాడీలో పార్ట్ అయిపోయింది. అద్దాలు పోయినా అనుకో నీకు పిచ్చిలేస్తుంది కదా. అట్లేమి లేదు అని అద్దం దింపి అద్దాలు విసిరేసినాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే పెట్టుకోవడం. ఇది 2014, అంటే 12 సంవత్సరాలు అయింది అద్దం పెట్టుకోక నేను. అంటే దానికి ఏ స్టైల్ స్టేట్మెంట్ ఇద్దామని కాదు, అట్లేం లేదని నాకు అనిపించి, అట్లేం లేదు నాకు, ఉంటే పెట్టుకుంటే లేకపోతే లేదు అంతే. జస్ట్ అతను రెస్ట్ ఏరియాలో ఆపాడు. ఇట్ వాజ్ రియల్లీ షాక్డ్ అన్నమాట. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను ఏదైనా పడేయచ్చు, కానీ మనకి దాంట్లో ఏదో రసం దొరుకుతుంటేనే అటాచ్మెంట్. ఏదో శరీరంలో ముక్కు పడేయవలనే ముక్కు పడేయలే కదా.
చెవులు పడేయలే, మూత్రపిండాలు పడేయలే. అద్దం ఎక్స్టర్నల్ థింగ్ అది. అట్లా నాకు పెట్టుకుంటే బాగుందంటే బాగుంది, అది లేకపోయినా బాగానే ఉంది నాకు. ఎందుకంటే భూమి మీద అద్దాలు లేకుండా కొన్ని వేల ఏళ్ళు ఉన్నారు భూమి మీద మనుషులు. అది కంపల్సరీ ఏం కాదు. లేదా నిజంగా ప్రకృతిలో కంపల్సరీ అయితే ఆ పుట్టుకతోనే అద్దాలతోనే పుట్టేవాడు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు అది. అట్లా నేను ఎప్పుడు చేంజ్ చేస్తా అంటే ఇట్లా పెడతాను వేలు, అంటే నేను ఏ వేలు ఎక్కడ దిక్కుంటే వాళ్ళ దిక్కు చూస్తున్నట్టు. అట్లా ఇందాక ఏదో చెప్పాం మెథడ్, ఏ మెథడ్ అది? శాన్సీ జాజిన్, జాజిన్. జాజిన్. నిజంగా ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే యు డూ ఇట్, చాలా ఉపయోగపడుతుంది. ఇట్ ఎంప్టీస్ యువర్ మైండ్. దీనికి ఏ మంత్రం లేదు, సాధన లేదు. సాధన ఈజ్ నాట్ గుడ్. అదే సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్ అని, అంటే హాయిగా కూర్చో ఇట్లా. సో యు ఆర్ నాట్ లుకింగ్ ఎనీవేర్ స్పెసిఫికల్లీ. రెండోది, నువ్వు దీన్ని చూస్తున్నావు, దీని గురించి చూస్తున్నావు అంతే, బట్ దీని గురించి మైండ్లో ఏ కథ ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లే. అట్లా ఇది చేయగానే వస్తాను అనను, నువ్వు అట్లా అనుకోగానే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. నువ్వు రోజు కాసేపు ఊరికే కూర్చోవాలి అట్లా. ఇప్పుడు నేను నా గదిలో కూర్చుంటా అట్లా, ఎర్లీ మార్నింగ్ 4 మెలకు వచ్చింది అనుకో, ఊరికనే కూర్చుంటా. చిన్నపిల్లలు కూర్చుంటారు అట్లా, ఊరికనే కూర్చుంటారు. ఊరికనే కూర్చుంటారు. అవును అసలు అరుణాచలంలో సాధువులు చూసిన ఊరికే కూర్చోవడం. ఇక్కడ ఏ పని ఉండదు, చేసేది ఏముండదు. టైం ఎంత అయింది? పొద్దున 7 అయింది. 10:30కి నారాయణ సేవ. ఇంకా కాలేసుకు ఊరికి ఇట్లా ఏం మాట్లాడుకోరు. అలాగని ఏ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవట్లే. ఇది ఒక బెస్ట్ మెథడ్. ఇది మిగతా ధ్యాన పద్ధతులన్నీ హెల్ప్ చేస్తే లేదో కానీ ఇది మన వెల్ బీయింగ్కి ట్రెమెండస్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇందులో 2 విషయాలు తెలుస్తాయి. చివరి మాట, ఒక దాన్ని అనుకుంటే ఉపయోగించుకోవడం ఉంది, అనుకుంటే ఉపయోగించుకోకుండా పక్కన పెట్టడము ఉందని తెలుస్తుంది. లైక్ ఫోన్ అనుకుంటే ఉపయోగించుకుంటాను, అయిపోయిన తర్వాత పక్కన పెట్టేశాను కదా, అట్లా నీ మైండ్ని పక్కన పెట్టడం తెలుస్తుంది. యూ హ్యావ్ ద మైండ్ బట్ యు ఆర్ నాట్ ద మైండ్ అని తెలుస్తుంది. నీకు ఎక్స్ట్రాడినరీ మైండ్ ఉంది, అది ఎంత పవర్ఫుల్ అంటే ఆలోచిస్తలేదు. ద మోస్ట్ పవర్ఫుల్ మైండ్ అంటే ఇట్ డజంట్ థింక్. మనకు చెప్తారు కదా, ఒకడు స్థిరంగా కూర్చున్నాడు అనుకో, వాడికి చాలా శక్తి ఉన్నట్టు. అవునా? ఒకడు ఇట్లా ఊగుతున్నాడు అనుకో, వాడు వీక్ పర్సనాలిటీనే కదా. అట్లా మైండ్ దాన్ని పట్టుకుంటుంది అనుకో, అది వీక్ మైండ్. అది అంటే పట్టుకుంటుంది. నరాల ఆలోచనల బలహీనత వచ్చిన నరాల బలహీనత కదా. ఇప్పుడు బా ఏం మోస్తున్నాడు రా అతను, చేయి చూసినావా, డాన్సింగ్ హ్యాండ్ అని ఎవడన్నాడు? ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా బాబాయ్ అని చెప్తారు. ఒక గోవింద సినిమా ఉంటుంది, గోవింద ట్రైన్ దిగగానే ఒక ముసలోడు వస్తాడు, ఇట్లా అవుతుంటాడు, ఇట్లా సాబ్ ఆప్కా సామాన్ ఉఠాం అంటాడు. అరే తూ మేరా సామాన్ ఉఠాయేగా, తుమ్కో కౌన్ ఉఠాయా బే అంటాడు. నువ్వు సామాన్లు లేపుతావా, నిన్నెవరు లేపుతాడు బే. అట్లా ఇది అర్థం చేసుకోవాల్సింది. బాడీ 100% ఆరోగ్యంగా ఉంది, శక్తివంతంగా ఉందనుకో, ఇట్ డజంట్ మూవ్. బాడీ 100% వీక్ ఉందనుకో, మైండ్ 100% సజీవంగా ఉందనుకో, ఇట్ డజంట్ ఇంటరాక్ట్ విత్ ఎనీథింగ్. అనుకుంటే ఆ శక్తివంతమైన చేయి ఇట్లా ముట్టుకొని నీళ్లు దాగి ఇట్లా పెట్టేసినట్టు, అనుకున్న దాన్ని ముట్టుకొని అదేందో తెలుసుకొని మైండ్ ఇట్లా ఎన్నికి వచ్చేస్తుంది, వచ్చే పక్కన. మనం రకరకాల విషయాల్లో మైండ్ సారిస్తున్నామంటే మైండ్కి నరాల బలహీనత వచ్చేసింది, అంటే ఇట్ కెనాట్ కంట్రోల్ ఇట్ సెల్ఫ్. అట్లా మా ఊర్లో ఒక ఆయన ఈ నరాల బలహీనత వస్తే ఆయన పట్టుకోవాలంటే 6 మంది కావాలి. ఆయన నీళ్లు తాగితే ఇట్లా ఇట్లా ఇంతకంటే ఎక్కువ, ఇంకా పెద్ద మనిషి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో నీళ్ళు ఉండవు. ఆయన నోరు కదలకుండా ఉండదు. ఆయన కదలకుండా ఉంచితే మన చేయి కూడా ఊగుతూ ఉంటుంది. ఇట్లా డాక్టర్స్ డిక్లేర్ చేశారు 100%.
ఇంత చెప్పినా హెల్త్ ప్రాబ్లం పడుతుంది. అంత బాగానే ఉంది, ఏం కాలే, జస్ట్ ఊగుతున్నాడు అట్లే. రమణ తాత షివర్ కాలే, రమణ తాత బాడీ షివర్ అయింది. చాలా తేడా ఉంది రెండింటికి. రెండు ఉన్నాయి, దానంతకది ఊగుతుంది, నీకు సంబంధం లేదు. సో దాని ప్రాబ్లం అనుకోలేదు రమణ తాత, అది గొప్ప స్థితి. ఊగుతుంటే అది చూశాడు, దాని వెనక ఆ ఊగే దాని వెనక అతను నిశ్చలముగా ఉన్నాడు. నేను చెప్పిందేమో వ్యాధి, అది వస్తే డాక్టర్స్ డిక్లేర్ చేశారు 3 నెలల్లో అవుట్, చచ్చిపోతాడు మనిషి. అప్పుడు ఆయన డాక్టర్ అని అన్నాడు. ఆయన వీళ్ళందరూ చెప్పదు నేను చెప్పిన, నేను 3 నెలలు అవుట్ 3 నెలలు ఉండడం ముందే పోయినా అంటే ఏదంటే నువ్వు మంచిగా చెప్పేవాను. తర్వాత నేను చెప్పేది నా పిల్లలకి చెప్పన్నాడు, ఎలాగో చస్తా కాబట్టి మీరంతా గెట్ అవుట్ నా లైఫ్లోకి వెళ్ళి. తర్వాత ఐ వాంట్ టు డ్రింక్ ఎవ్రీడే. డాక్టర్స్ చెప్పింది కాబట్టి 2 years అయింది డ్రింక్ మానేసి. నాకు రమ్ము కావాలి, మిలిటరీ రమ్ అని చెప్పి వాళ్ళకున్న ఫ్రెండ్స్తో వాళ్ళు ఒప్పించండి, ఎలాగో చచ్చిపోతా కదా ప్రశాంతంగా చచ్చిపోనియండి అని చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూసి ఓకే అన్నారు. తర్వాత ఒక్కడే మందు కలుపుకుంటాడు. ఆశ్చర్యం తెలుసా, ఎవరిదో కోమాలకు పోయింది, అయిపోయింది. అయితే అందరూ చచ్చిపోయాడు అనుకున్నారు. ఒక 12 hours నుంచి 24 hours కోమాలో ఉండి ఒక లైక్ ఎ న్యూ బార్న్ బేబీ. ఆ తర్వాత ఒక్కడే లేచి నడిచిపోయాడు. ముట్టుకోదు తర్వాత చిన్న పెగ్గు తాగేటోడు. హీ స్టార్టెడ్ యూజింగ్ లైక్ ఎ మెడిసిన్. రకరకాలు పోయేటాడు, ఊసర వీళ్ళు ఊగుతాయి. ఆఫ్టర్ 6 months ఇక్కడ ఒక బిందె నీళ్ళు వచ్చిండు. ఊగడం లేదు, ఏం లేదురా. నేను ఆయన అడిగితే నాకు ఆయన రహస్యం చెప్పిండు, ఆత్మకథలు రాసినది. ఏం చెప్పిండంటే, అయ్యగారు ఇవ్వడానికి చెప్ప, నేను ఒక్కడికి చెప్తున్నాను, నేను చావుని చూసి వచ్చాను. నేను ఇక్కడ ఫేస్ టు ఫేస్ చూసిన. నేను ఇంకా చావుని చూసినాక భయం పోయింది నాకు. భయం పోయినాక మొత్తం పోయింది. బతకాలన్న ఆలోచన నాకు లేదు అయ్యగారు. అప్పటి నుంచి భలే బతుకుతున్నాను. ఎవరు ఇంట్లో లేడు, ఎక్కడ పోయాడంటే తెలియదు, ఫోన్ లేదుగా, ఊరంతా ఎతికింది, ఎక్కడన్నా అడ్డం పడ్డా అట్టాకో చచ్చిపోయాడా తెలియదు కదా పాపం. నడుచుకుంటా 11 kilometers ఊరికి పోయి ఫ్రెండ్ చూసి వచ్చిండు, బై వాక్. చాలా వేడ్ అల్టిమేట్. చుక్క చూపించిన దానికి రీసెంట్లీ హీ పాస్ట్ అవే, బట్ హ్యాపీలీ. రీసెంటే అంటే ఎప్పుడో ఉన్నారు. అంటే ఫస్ట్ నుంచి నాకు ఒక రకమైన యాక్సెప్టెన్స్ ఉన్నది. ఐ నెవర్ ఫియర్డ్ డెత్ అనమాట. అంటే అది సహజంగా ఉన్నది నాలో, నేనేం ప్రాక్టీస్ చేసింది కాదు. ఎవరన్నా ఒక రోగితో ఉన్నా నేను ఎప్పుడు చూసే స్థితిలో ఉంటా కాబట్టి, ఎవరన్నా రోగాన్ని చెప్తారనుకో, నేను చాలాసార్లు చెప్తా, నువ్వు దాన్ని విట్నెస్ చేయని నా లోపటి నుంచి వచ్చేస్తుంది. నువ్వు దగ్గుతలేవు, బాడీ దగ్గుతుంది, నువ్వు చూడు. నీకు తలనొప్పి వస్తలేదు, తల నీకుంది, దానికి నొప్పి ఉంది, దాన్ని చూడు. అటు నేను చెప్తే కొంచెం వింతగా చూసిన వాళ్ళు ఉన్నారు, నాకు పిచ్చెక్కింది అన్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటికీ అని వస్తుంది చెప్పను. ఇంకా ఇప్పుడు ఈమె పొద్దున తలనొప్పి వస్తుంటే చెప్పబోయి వచ్చేసిన. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, పక్కకి వెళ్ళిపోతా అంతే. అంటే ఇప్పుడు ఒకప్పటి లాంటి క్యూరియాసిటీ లేదు నాకు. సరే వాళ్ళ తలనొప్పి వాళ్ళ ఇష్టం లే అనుకో ఇప్పుడు అట్లా అయిపోయిందా. ఇప్పుడు ఎక్కడి దిక్కు చూసినా చెప్పు. ఎట్టున్నాయి అద్దాలు? ఏందది? ఇది విశ్వక్సిందా? జూలైలోనా? అచ్చా.
అది జూలై, ఇది జూన్. ఇది అద్దాల గురించి ఏమైనా పాట ఉందా? రౌడీ బేబీ అందులో ఉంటది. అద్దాలు ఉంటాయా? నేను అంటుంది అద్దాల గురించి పాట ఉందా అని. అద్దాలు పెట్టుకుంటే మస్తు పాటలు ఉన్నాయి. చిరంజీవి కూడా మస్తు చేసింటాడు. అద్దాల రాక్షసివే. అచ్చా అచ్చా అచ్చా. మా ఊర్లో చివరి జోకు గుర్తొస్తా ఉన్నాయి. అంతాక్షరి ఆడతారు కదా. ఇప్పుడు ఏదన్నా పాట అందాల రాక్షసివి అంటే వాతో పాడాలి. నెలవే వెంతే వేదవాది వాడు ఇంకో పాడు వేల గోపెమ్మల అంటే వాడు లాతో పాడాలి. నేను ఒక ఫ్రెండ్ అంతాక్షరి ఆడుతుంటే ఇంకో ఫ్రెండ్ వచ్చి ఇంకా బొంగు ఇంతటి దానికి అంతాక్షరి ఆడడం ఎందుకని చెప్పిపోయాడు. అట్లా అంత అంతాక్షరి మీకు పరిచయం చేస్తా, ఆడుకోండి, ఓటమి ఎరగరు మీరు ఎప్పుడు. నువ్వేనా పాట పాడబ్బా ఏదో ఒకటి. రా ఇప్పుడు నా వచ్చింది కదా. నమ్మలవే విలే దాటి వచ్చానే లబడబ లబడేరా కోడేటా. అంటే హిరిలో ఓహో జగమేవు ఊగరు గా గిన్నెలలో గన్నెలలో ఇంక ఇదేమో అంటే అంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు గెలవాలనుకుంటున్నావు. అసలు ఇంపాసిబుల్. అసలు నువ్వు కొన్ని వేల సంవత్సరాలు అన్నీ అయిపోతుంది. ఇది షిర్డీ సాయిబాబా సంస్థానంలో ధుని ఉంటది, అంతకంటే పవర్ఫుల్ ఇది. అంటే ఎప్పటికీ వెలుగుతుంటారు. బేసికల్ గా నిజంగా నిరంతరం వెలిగేది అజ్ఞానం అనే దునే బేసికల్లీ యాక్చువల్ గా. పోదామా? ఆయన ఎవరు అనుకున్న అదికి చూస్తలేడు. గుర్తుపట్టాడా? అంటే నన్ను గుర్తుపట్టిండు కానీ ఈ ఏరియాను గుర్తుపట్టాడు. అవునా? చూసి గుర్తుపట్టిండు. ముందుకు వచ్చిన నీకు ఎప్పుడు ఇలాంటిది ఉండదు? చిన్నగా ఉన్నప్పుడు నాలో ఒక భావన చూసిన, నేను ఊరికి క్రాస్ చెక్ చేస్తున్నా. మామూలు నడిచినప్పుడు ఒకలా ఉంటుంటే, ఎవరిదన్నా కారు ఎక్కినప్పుడు నువ్వు కొత్తగా ప్రవర్తిస్తుంటే ఇట్లా కూర్చోవడం అంటే ఒక టైప్ లో. అట్లా మీకు ఉండినా? మామూలుగా ఉన్నప్పుడు ఓకే, క్యాబ్ కి పెట్టుకున్నప్పుడు స్పెషల్ గా ఐ మీన్ న్యూ పర్సన్ అన్నట్టు ప్రవర్తించేవాడిని. కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు నేను కొత్తగా ప్రవర్తిస్తుంటే. ఇప్పుడు కొత్తదైనా ₹1,00,00,000 నాకేం తేడా ఉండదు. అంటే అది బాడీ కొత్త వచ్చి తగిలే వరకు దానికి కొంచెం జనాలు కార్లో కూర్చోగానే ఒక టైప్ లో అట్లా, అది మనది కానీ ఎవరిదన్నా కానీ అంటే ఒక టైప్ లో కూర్చోడం, ఒక టైప్ లో చూసుకోవడం, అంటే ఇట్లా యాటిట్యూడ్ 95% 98% పీపుల్ ఉంటుందా? అదే 2009కి ముందు నాకు ఉంటుండే అట్లా, ఇప్పుడు లేదు. కారు అంత ఏమి చెప్పా. కారు నీకు కాదు నచ్చవలసింది, మనిషి పిల్లలకు ఈపుకు నచ్చాలి. అది ఆ రెండు హ్యాపీగా ఉంటుంది, నువ్వు హ్యాపీగా ఉంటుంది. అంతే కదా. అందుకే ఎవరన్నా కారు కొంటే ఏం చేయాలంటే ఊరికి ఇట్లా ఇట్లా బ్యాక్ సైడ్ తిరిగి రావడాలి. ఇట్లా అట్టే తిరిగిపడంటే కూర్చునేది ఇదే. కార్లో కూర్చునేది ఇవే. దీనికి నచ్చాలి కారు, నా కళ్ళకు కాదు. అట్లా అంతే కదా. ఓకే. సో నిర్వాణ షట్కం బుక్ ప్రింటింగ్కి వెళ్ళింది. నాకు తెలిసి 20 రోజుల్లో వస్తుంది. ఈరోజు 4th కాబట్టి 24th వరకు రావచ్చు. అట్లా కనుక వస్తే ఈ జూన్ ఎండింగ్ కల్లా కొంత వాతావరణం చల్లబడుతుంది కూడా. లెట్స్ మీట్ ఇన్ అరుణాచల్. చక్కగా ఓల్వో బస్ ఏ బస్సు బుక్ చేసుకుంటున్నా ఇన్ఫార్మ్ చేస్తా. మీరు ఆ బస్సు కానీ, అంతకుముందు రోజు కానీ, ఆ తర్వాతది కానీ, ఎవ్రీడే బస్సెస్ ఉన్నాయి. చాలా బస్సెస్ ఉన్నాయి కదా. ప్రతి ట్రావెల్కి వస్తుంది అరుణాచల్. అట్లా కలుసుకుందాం.